ఇష్టంతోనే వచ్చాడు. మేం బాగానే ఉన్నాం, మధ్యలో మీ గొడవ ఏంట్రా అన్నట్లు ఉంది పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే, నాకు నచ్చితేనే వస్తా, మనసుకు నచ్చితేనే చేస్తా. రీసెంట్ గా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. రీసెంట్ గా మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే మూవీకి ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ సుకుమార్ చివరిలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఎన్నికల టైంలో వచ్చిన విమర్శలతో అల్లు అర్జున్ పుష్ప 2 పోస్ట్ పోన్ కూడా చేశారని కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. కానీ అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈసారి డిసెంబర్ 6 తగ్గేదేలే అంటూ, ఎవరొచ్చినా కూడా ఈసారి మామూలుగా ఉండదంటూ, చివరిలో నాకు ఏదైనా నచ్చితే చేస్తా, నచ్చితేనే చూస్తా అన్నట్లుగా ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి చెప్పే డైలాగ్ ను రిపీట్ చేశారు అల్లు అర్జున్. దీంతో ఒక్కసారిగా ఈ కాంట్రవర్సీకి హార్ట్ బీట్ డబుల్ అయింది. మెగా ఫ్యాన్స్ కి బీపీ రేజ్ అయింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. కానీ ఈ ట్వీట్ పై ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవి స్పందించలేదు. అసలు ఈ కాంట్రవర్సీ ఎక్కడ మొదలైందంటే, ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన ఫ్రెండ్ వైసీపీ పార్టీలో ఉంటే ఓటేయమని సపోర్ట్ చేశారు. అక్కడ మొదలైంది అసలు స్టోరీ. కూటమి ప్రభుత్వం గెలిపించుకోవడానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నానా కష్టాలు పడుతుంటే మధ్యలో ఇదేంట్రా బాబు అన్నట్లుగా అప్పట్లో ఇది బాగా కాంట్రవర్సీగా మారింది. ఇప్పుడిప్పుడే మెగా ఫ్యాన్స్ కి బీపీ నార్మల్ స్టేజ్ కు వస్తూ ఉంది. కానీ రీసెంట్ గా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ కి బీపీ హై రేంజ్ తీసుకెళ్లిపోయాయి. కానీ చిరంజీవి గారి మనస్తత్వం ఏంటంటే, ఎవరి ఇష్టం వాళ్ళది, దయచేసి వాళ్ళ ఇష్టాన్ని గౌరవిద్దామన్నట్లుగా ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు చెప్పుకుంటూ వచ్చారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు, అందులో తప్పేముంది అన్నట్లుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.